అలాగే ఇందాకే చెప్పాం ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారి గురించి. ఆయన్నంతే పిలిచి మాట్లాడితే, నేను మీకు కంపెనీలో ఉంటే నేను పెద్దగా ఉపయోగపడను, మీకు కంపెనీలో లేకుండా పిఎంసి కోసం పనిచేస్తానని చెప్పారు. ఇదంతా కూడా ఒక కొటేషన్ ఉంది ఏంటంటే, పత్రి సార్ ఎప్పుడూ చెప్తా ఉంటారు, అర్హత ఉంటే అది చేతుల్లో కాదు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అర్హత ఉంటే గట్టిగా చప్పట్లు కొడదాం. పిఎంసిలో పిలిచి పవర్ ఇస్తారు అంటే నో చెప్పిన వ్యక్తుల్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఈవెన్ బాలకృష్ణ సార్ కూడా, పత్రి సార్ ఒప్పియాల్సి వచ్చింది బాలకృష్ణ సార్ని. శిష్యుడు గురువుకి కండిషన్లు పెట్టాడు. అది నేను చూడడం నా మహద్భాగ్యం. ఈయన పత్రిసారిగా కండిషన్లు పెట్టాడు. ఏమని కండిషన్లు పెట్టాడంటే, సార్ నేను ఆల్రెడీ కడతాల్లో ట్రస్టీగా ఉన్నా, మళ్ళా పిఎంసీలో ఎందుకు సార్ నేను ఉండను సార్ అంటే, లేదు నాయన నువ్వు ఉండాలి, దిస్ ఈజ్ ద రైట్ టైం అన్నారు. సార్ మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీ మాట కాదనలేను, అయితే నేను ఒక షరతు, ఏంటి చెప్పు అన్నాడు. నేను ఎప్పుడైనా ఈ మాయలో పడిపోయి ఎప్పుడైనా గాడి తప్పుతున్నాను అని అనిపిస్తే మాత్రం మీరు నన్ను ఇమ్మీడియట్గా ఎరుకలోకి తీసుకురావాలా అని చెప్పాడు. ఓ అదెంత పని, నేను చేస్తానులే నువ్వు అయితేగా అన్నాడు. అలా సారు 2020 సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. మరి ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారిని పిలిచినప్పుడు ఆయన ఎంత చెప్పినా నో చెప్పారు. ససేమిరా అయితే మళ్ళీ ఆలోచించి, లేదు ఈ టైము ఇండైరెక్ట్గా పనిచేయడం కాదు, డైరెక్ట్గానే పనిచేయాలి, ఎస్ నేను ఆ బాధ్యత తీసుకుంటాను అని చెప్పి మరి ఈరోజు పిఎంసి వర్క్ కోసం మరి తిరుపతిలో జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞానికి అయితేనేమి, యజ్ఞం తదనంతరం పునాది రాళ్ళు అనేటువంటి ఒక ఎపిసోడ్ తీసుకొని ఆ యొక్క కార్యక్రమానికి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ మనకు బేస్ నుంచి పిఎస్ఎస్ఎంకు పనిచేసినటువంటి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి మాస్టర్స్ అందరి యొక్క అనుభవాలను పునాది రాళ్ళు అనేటువంటి కార్యక్రమంతో తీసుకొస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారికి. మీ సందేశం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత 2007 నుంచి ఇప్పటి వరకు ఉండడానికి ప్రధానమైన కారణం, నా 32 ఏళ్ల వయసులో నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. 32 ఏళ్ల వయసు వరకు నేను తెలుసుకున్నదంతా శూన్యమని నాకు అర్థమైంది. నేను తెలుసుకోవాలి అంటే నాకు జ్ఞానం కావాలంటే, జ్ఞానం ఎందుకు కావాలి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, 400-500 జన్మల్లో చేసిన కర్మలన్నిటినీ దగ్ధం చేసుకోవడం కోసం నాకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దగ్ధం కావాలంటే నేను జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి, నేను సేవ చేయాలి. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్ అన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యాన ప్రచారం చేస్తూ నా కర్మలు దగ్ధం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి పిఎంసికి నన్ను పిలిచి సేవలు అందించమంటే, నేను ఆల్రెడీ అప్పటికే బ్యాగు సర్దుకొని వచ్చా, ఇంకా నేను పిఎంసిలో పనిచేయాలని. నాకు ఈ పదవేం అక్కర్లేదు, నేను పనిచేస్తానంటే హనుమంతరాజు గారు ఏమన్నారంటే, నాయన ఇది కంపెనీ, బయట మనం జనరల్గా సొసైటీలో ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ కంపెనీకి ఒక అధికారం ఉంటేనే మీ మాట చెల్లుబాటు అవుతుంది, మీలాంటి వాళ్ళు ఉంటేనే ఈ కంపెనీ 10 కాలాల పాటు నిలబడుతుంది. కాబట్టి మరి నేను పెద్దవాడిగా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, సార్ పిఎంసిని పత్రిజీ మీ చేతిలో పెట్టారంటే ఏ నమ్మకంతో పెట్టారో మీ మాట పత్రిజీ మాటగా భావించి నేను శిరస వహిస్తాను అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు జ్ఞానం అనేది ప్రపంచం అంతా వెళ్ళాలి, ఎందుకంటే అజ్ఞానం వల్లనే ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని హింసాకాండ అంతా జరుగుతుంది. ఈ ధర్మం నిలబడాలంటే జ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తం కావాలి. ప్రపంచవ్యాప్తం కావాలంటే మాన్యువల్గా మనం మనిషికి చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మరి లేదు. ఈరోజు ప్రపంచమంతా అన్ని భాషల్లోకి మరి ఈ జ్ఞానాన్ని అందించాలి అంటే దానికి ఒకటే మార్గం పిఎంసి. మరి పిఎంసికి మనం అందరం బాధ్యత తీసుకొని ఇంత విస్తృతంగా ఈరోజు మరి బిఐఎం 12కి వచ్చాయి. మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరి యొక్క సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఆనంద్ ప్రసాద్ గారికి.